హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి బయింగ్ అండ్ సెల్లింగ్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, క్లియర్గా మనకి రెసిస్టెన్స్ దగ్గర నుంచి మనం అనుకున్న రెసిస్టెన్స్ దగ్గర నుంచి మన మార్కెట్ అనేది ఓపెన్ అయ్యి అక్కడ నుంచి క్లియర్గా మనకి ఫాల్ అనేది జరిగాక మనం ఈ జోన్ కానీ బ్రేక్ అయితే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం అనుకున్నాము, ఈ జోన్ బ్రేక్ అయితే డౌన్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటాము అని అనుకున్నాం. బట్ ఏమైంది, ఇవాళ మార్కెట్ మనకి హాఫ్ అంటే 1 వరకు మనకి ఈ కన్సల్టేషన్ ఫేజ్లోనే ఉండిపోయింది. లాస్ట్లో మనకి లెవెల్ బ్రేక్ అయింది, సస్టైన్ అయింది. ఇక్కడ మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటే మనకి ప్రాఫిట్ కూడా వచ్చింది. అలానే ఇక్కడ చూడండి, క్లియర్గా చాలా క్యాండిల్స్ రిజెక్ట్ అవ్వడం వల్ల ఇక్కడ మనకి లాస్ట్లో మూమెంటం వచ్చి బయింగ్ ప్రెజర్ అనేది కూడా మనకి క్రియేట్ అయింది. రేపు ఏంటి మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ, మనకి నార్మల్గా థర్స్డే ఉండాలి సెన్సెక్స్ ఎక్స్పైరీ అనేది, కానీ థర్స్డే అనేది మనకి హాలిడే డిక్లేర్ చేశారు మనకి సెబీ వాళ్ళు. ఎందుకు హాలిడే డిక్లేర్ చేశారు అంటే మనకి బిఎంసి మహారాష్ట్ర ఎలక్షన్స్ డే అనమాట, అందుకు మనకి ఆ రోజు హాలిడే అనేది డిక్లేర్ చేశారు. సో మనకి రేపే మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో ఎవరైనా సెన్సెక్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా అయితే ట్రేడ్ చేయండి. అందరూ థర్స్డే కదా ఎక్స్పైర్ అని చెప్పి రేపు ఆ ట్రేడ్స్ అలా పడితే ట్రేడ్స్ తీసుకోకండి. రేపు డికే అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇదైతే పాయింట్ గుర్తుపెట్టుకోండి. రేపు మనం ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి సార్ అంటే, మరి ఎట్లా చూడాలి సార్ అంటే, సింపుల్గా ఇవాళ మనకి మ్యాక్సిమం మార్కెట్ ఏమైంది, ఒక కన్సల్టేషన్ ఫేజ్, ఒక నో ట్రేడింగ్ జోన్లోనే ఉండిపోయిందా. సో ఈ లోని ఇవాళ నేను లోని మార్క్ చేసుకుంటున్నాను, అలానే ఇవాళ కన్సల్టేషన్ అయిన ఫేజ్ని మార్క్ చేసుకుంటున్నాను. సో రేపు కూడా నాకు ఇదే ఫేస్ అంటే ఇదే జోన్లో కానీ మార్కెట్ ఉంది అంటే నేనైతే ట్రేడ్ అయితే తీసుకోను. నాకు ఇద్దరు ఈ లెవెల్ బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుని నాకు చిన్న టార్గెటే కనిపిస్తుంది ఇక్కడ, అంటే 25,500 వరకు మాత్రమే టార్గెట్ పెట్టుకుంటా. అంటే 600 కింద నాకు క్యాండిల్ క్లోజ్ అయ్యి లో బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటా. ఈలో కూడా బ్రేక్ అయిపోయిందంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ 25,300 ఆల్సో. సో ఈ జోన్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము, ఈ జోన్ బ్రేక్ అయితే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము. బట్ మనకి వెంటనే రెసిస్టెన్స్ అనేది ఉంది. సో ఈ రెసిస్టెన్స్ వరకే మనము టార్గెట్ అనేది పెట్టుకుంటాం. ఇది రిస్కీ పీపుల్ తీసుకోండి ట్రేడ్స్. సేఫ్ ప్లేయర్స్ అయితే మనం ఈ అప్ సైడ్ లెవెల్, ఈ డౌన్ సైడ్ లెవెల్ బ్రేక్ అయితేనే తీసుకోండి. ఇవి స్కాల్పర్స్కి మాత్రమే. బట్ ఫైన్ సార్, మేము స్టాప్ లాస్ని రెస్పెక్ట్ చేస్తాము అన్న వాళ్ళు కూడా మీరు ఈ ట్రేడ్స్ అనేది కూడా మీరు తీసుకోవచ్చు. సింపుల్ అంతే. రేపు మనకి లెవెల్స్, ఈ లెవెల్ బ్రేక్ అయితే అప్ సైడ్ ట్రేడ్, ఈ లెవెల్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం నిఫ్టీలో. సో ఈ జోన్లో ఉంది అంటే ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేయండి. సో ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తూ ఉంటే మీకు కానీ నా అనాలిసిస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లైక్ చేయండి. మీరేమనుకుంటున్నారు, నా అనాలిసిస్ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఉన్నా మీరు కమెంట్స్లో అయితే మెన్షన్ చేయొచ్చు. అలానే టెలిగ్రామ్ ఛానల్ ఎలా జాయిన్ అవ్వాలి సార్ అంటే, ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసుకుంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రేడ్స్ కానీ అన్నీ మనం మన టెలిగ్రామ్ ఛానల్లోనే మనము మార్కెట్ రిలేటెడ్ న్యూస్ కానీ అన్నీ మనం టెలిగ్రామ్ ఛానల్లోనే అప్డేట్ ఇస్తాను. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, సేమ్ అదే జోన్లో మనకి కన్సల్టేషన్ అయ్యి అలానే ఉండిపోయింది. సో రేపు కూడా సింపుల్గా నాకు 59,800 బ్రేక్ అయ్యి నాకు క్యాండిల్ సస్టైన్ అయితేనే నేను అప్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటాను, ఈ లెవెల్ కింద బ్రేక్ అయితే నేను డౌన్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటాను. ఇదే జోన్లో ఉంది అంటే నేను ట్రేడింగ్ అయితే క్లియర్గా అవాయిడ్ చేస్తాను. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ మొత్తం సైడ్ వేసాయి చూడండి, రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది, ఫాల్ అయింది, అక్కడక్కడే కన్సల్టేట్ అయింది, అలానే జరిగింది. సో ఇలా ఉండి ట్రేడ్స్ అనేది తీసుకోకుండా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ స్టాప్ లాసెస్ అనేది హిట్ అవుతూనే ఉంటుంది. అప్ సైడ్ ట్రేడ్ తీసుకున్నారు, స్టాప్ లాస్ హిట్ అవుతుంది, డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నారు, స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఇలా ఉండడం వల్ల మీరు కష్టపడి సంపాదించుకున్న క్యాపిటల్ మాత్రం మీరు లూజ్ అవుతారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. లెట్స్ గో టు సెన్సెక్స్ అనమాట. సెన్సెక్స్ కంపేర్ టు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవాళ కొంచెం మంచి మూవ్ అనేది కనిపించింది. ఎందుకు, మనకి ఎక్స్పైరీ అనేది రేపే కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ పొజిషన్స్ అనేది ప్లాన్ చేసుకున్నారు కాబట్టి. సో రేపు మనం సెన్సెక్స్లో ట్రేడ్ ప్లాన్ ఎలా తీసుకోవాలి సార్ అంటే, యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్ అనేది సపోర్ట్ తీసుకుని మంచి బౌన్స్ అనేది కనిపించింది లాస్ట్ మూమెంట్లో. సో ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ అయితేనే మనము డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాము. ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది మనం ప్లాన్ చేసుకుంటాం, అంటే ఈ 82,900 దగ్గర. మరి మనం అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ ఎలా తీసుకుంటాం అంటే, నాకు ఈ జోన్ బ్రేక్ అవ్వాలి. ఏ జోను, ఈ 84,000 లెవెల్ బ్రేక్ అయ్యి క్యాండిల్ సస్టైన్ అయితే నేను అప్ సైడ్ ట్రేడ్ తీసుకుని
నా టార్గెట్స్ని 84,400 వరకు పెట్టుకుంటాను. తర్వాత 84,800 జోన్ వరకు పెట్టుకుంటాను. ఇదే జోన్లో ఉందంటే నేనైతే ట్రేడ్ తీసాను. గుర్తుపెట్టుకోండి, స్కాల్పర్స్ అనేవాళ్ళు ఈ రెసిస్టెన్స్ దగ్గర నుంచి రిజెక్ట్ అయినప్పుడు కూడా మనము డౌన్ సైడ్ ట్రేడ్స్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ అప్ సైడ్ ట్రేడ్స్ కాకుండా కూడా. సో ఇవి నేను చూస్తున్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ యొక్క ట్రేడ్స్. సో మీకు కానీ నా అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ట్రేడింగ్ చేస్తున్న మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నా వీడియో. అలానే మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే మీరు డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న లింక్ క్లిక్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు. ఆర్ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్.